పరవశించటానికి ఈ దినమందు మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. రాగలిగిన మా ప్రియులందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎవరు మానుకున్నారు, ఎవరు ఇటు అటు వెళ్ళినారు, ఎవరు దేవుని సమయాన్ని దొంగిలించే వారు ఉన్నారు. ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన సమయమని, పర్వదినమని ఎరుగక కేవలం కడుపునే దేవుడిగా ఎంచుకుంటూ తుచ్చమైన వాటి కొరకు తమను తాము అమ్ముకుంటున్న విశ్వాసాలు చెప్పుకుంటున్న వారు కూడా సంఘంలో లేకపోలేదు. అటు వారి విషయంలో సిగ్గుపడుతున్నాము. వారికి బుద్ధి నేర్పించండి. మెట్టుకు మమ్మల్ని దృష్టించండి. నీ సహాయం కోరుకుంటున్నాము. ఈ దీనుడు నిష్ప్రయోజకుడు, మంచి కొంచెం కూడా నివసించని శరీరం కలిగిన వాడు. ఆయనను ప్రేమించారు, పరిచయను అప్పగించినారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో వ్రాయబడే రీతిగా నన్ను సృజించిన దేవుడు, ఇశ్రాయేలుగా నిర్మించిన దేవుడు, అంత మాత్రం కాదు, నీ పిలుకుమారుని యొక్క మానవ ద్వారా నన్ను విమోచించి నీ సొత్తుగా నన్ను మలిచిన దేవుడవు. అందును బట్టి నీకు ఎలాది స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకంటే అత్యున్నతమైన నీకు విశ్వాస నేతను మా అందరి పక్షాన, ఈ దీనుడి పక్షాన కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు అన్నారు. సంపూర్ణముగా నీ వశమందు ఉంచుకోమని. మీరు కనబడాలా, నేను మరుగునే ఉండాలా, మీరు మహిమ పొందాలా, సంఘము ఉజ్జీవింపబడాలా. నీ సహాయాన్ని కోరుతూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లలు ఇటు రండి, మీరు ఇక్కడికి వచ్చేసాను. అల్లరి చేయకూడదు. ఏనోష్ అని ఆ కుర్రాడు అక్కడనా, ఏనోష్ అక్కడ ఉండాలి, నీ చేతి కింద ఉండాలి. ఆడు చాలా యాక్టివ్, తెలివైన వాడు. కానీ కొంచెం కాంతి కూడా ఉంది. కుమ్మరి పురుగు మెదిలిపోతూ ఉంటుంది. అలా ప్యాంట్ మీద కూడా ఏదైనా వేసేస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఫ్యాన్ మీదకి యాక్టివ్గా ఉండేవాళ్ళు కొంచెం కనిపెట్టి ఉండాలి మనం. చిన్నపిల్లలు వచ్చారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. బైబిల్ కోరస్. పాటింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం ఇచ్చిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలు. ఇక్కడ చదవబడిన లేఖనములో ఆయన మనల్ని విమోచించినాడు గనుక ఆయనకు మనం రుణస్థులమని లేఖనం చదువుకుంటాం. ఇక్కడ ఆయన దాసులుగా మనల్ని చేస్తున్నాడు. ఆయనకు సేవించే వ్యక్తులుగా ఆయన మనల్ని మలిచినాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చుట్టూ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో బహుశా యూదయలోనే ఉన్నాడు ఆయన. సమరయ, గలిలయ అనే ప్రాంతాలు, దెక్కపొలి అట్లాంటి ప్రాంతాలకి, అనేక ప్రాంతాల్లో సంచరించేవారు. దేవుని చిత్త ప్రకారము, దేవుడు నడిపించిన ప్రకారం ఆయన పరిచర్య ఆయా సమయాల్లో ఆయా స్థలాల్లో జరిగింది. ఇక్కడ బహుశా యూదయలో ఉన్నట్టు మనం గ్రహించగలం. ఎందుచేతనంటే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు యూదులు. ఆయన యూదుడు. యేసు ప్రభు కూడా యూదుడే. యూదా గోత్రపు సింహం ఆయన. 32లో సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నామని ఆయనతో అనిరి. యూదులకి చాలా కోపం వచ్చింది. వీళ్ళు మతానిష్ట కలిగిన వాళ్ళు. భారతదేశంలో కూడా కొంతమంది ఉండవచ్చు ఇలాంటి వాళ్ళు, మతనిష్ట కలిగిన వాళ్ళు. వాళ్ళలో ఉన్నతమైన శ్రేణులు పరిసయ్యులు, శాస్త్రులు. యూదుల్లో ఒకరే పరిసయ్యులు. శాస్త్రం పూర్తిగా నిష్ట కలిగిన దైవాజ్ఞ ప్రకారం ఆయన కొరకు జీవించేవారు పరిసయ్యులు. అదే కోవ చెందినవాడు శాస్త్రులు కూడా.
శాస్త్రం పూర్తిగా ఎజ్రా శాస్త్రి అనే వ్యక్తిని చూస్తాం మనం. శాస్త్రము పఠించినవారు వాడు. అలాంటి వాళ్ళు అందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మేమెన్నడూ ఎవనికి దాసులుగా ఉండలేదు. వారు బాహ్య విషయాలే దృష్టి ఉంచుతున్నారు. మాకు పెర్జీలు, యెబూసీయులు ఇలాంటి కొన్ని జాతులు మా మధ్య ఉన్నారు, వాళ్ళు మాకు దాసులుగా ఉన్నారు. అంతేగాని మేము ఎన్నడూ ఎప్పుడూ ఎవరికి దాసులుగా. నిజానికి చెప్పాలంటే యేసు ప్రభు కాలానికి గతాన్ని కనుక వీళ్ళు జ్ఞాపకం చేసుకుని ఉండుంటే ఈ మాట ధైర్యంగా చెప్పి ఉండేవారు కాదు. బాహ్యానికి కూడా వాళ్ళు దాసులుగా ఉన్నారు. ఐగుప్తు దాస్యానికి కొన్ని వందల సంవత్సరాలు మన దేశాన్నట ఇంగ్లాండ్ దేశస్థులు 200 సంవత్సరాలు పాలించారు. కానీ వాళ్ళు 200 సంవత్సరాలే దాసులుగా ఉన్నారు. మన భారతీయులందరూ దాసులుగా చేసుకున్నారు వాళ్ళని. వాళ్ళు ఆ ఇంగ్లాండ్ వాళ్ళకి భారతీయులందరూ దాసులే, వాళ్ళ పరిపాలన కదా. 1947 సంవత్సరానికి ముందు ఈ యూదులైతే, అబ్రహాం యొక్క సంతానం అయితే కొన్ని 400 సంవత్సరాలు పైబడి దాసులుగా ఉన్నారు. రోషం ఎక్కువ, కానీ సత్యంను గ్రహించే విషయంలో తొందరపాటు వీళ్ళకి ఉన్నది. ఇది నాలో కూడా అంతే. మానవ జాతి, మన జాతి అంతా కూడా అన్యమైన వాటికి అమ్మబడి వంశ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను కలిగి ఉండి యుగ సంబంధమైన దేవత మన యొక్క కనులకు మనోనేత్ర గ్రుడ్డితనం కలుగు చేయడం ద్వారా ఏది అక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో ఉంది. 8వ వచనం అనుకుంటా, చదవండి. అది ఏవి మాన్యమైనవు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మీ పైన నుండి నేడులా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, చాలు. ఈ బుద్ధి ఉందా వీళ్ళకి? ఈ గ్రహింపు లేదు. ఆనాడు యుద్ధులకే కాదు, ఈనాడు ఈ మన భారతీయులకు సైతం, ప్రియులారా, మనకు సైతం, నీకు నాకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఈ బుద్ధి లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. రెండోసారి మాట్లాడాడు. అక్కడ 32లో మాట్లాడారు. మీరు దాసులుగా ఉన్నారని ఆయన మాట్లాడినప్పుడు ఎక్కడ లేని పౌరుషం వచ్చింది వాళ్ళకి. 34 అంటే, ఓ ప్రియులరా, మీరు అలా మాట్లాడుతున్నందుకు నాకేం కోపం లేదు, కానీ నిబ్బరమైన మనసుతో మాట్లాడుతున్నాడు ప్రభు. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. మీరు శరీరానికి అమ్మబడ్డాం. మన పితరుడైన ఆదామును బట్టి వీఆర్ సిన్ఫుల్ పీపుల్. మన పాపులము, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని నేను పాపులను రక్షించి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్య అని లేఖనాలు మీ గురించి. అరే, నేను రాకపోవడమే, ఆయన వస్తాడని కొన్ని 100 సంవత్సరాలు, మెస్సయ్య రానయ్యున్నాడు, ఆయన మార్గము సత్యము జీవముగా వస్తాడు, ఆయన మనకు ఒక మార్గం చూపిస్తాడు, నూతన మార్గాన్ని చూపిస్తాడు అనే గ్రహింపు ఉన్నది, కానీ చూసే కనులు లేవు. అందుకే దేవుడు మాట్లాడాడు, యెషయాతో మాట్లాడాడు. యెషయా గ్రంథంలో ఉంది అదే మాట. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో కూడా ఉంటుంది అదే మాట. ఏంటది? చివరిలో ఆగు, అధ్యాయం చెప్పు. 28వ అధ్యాయము 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఎవరేళ్ళు? ఓ బుద్ధిహీనుడా అని ఆ రోజున యేసు ప్రభు పుట్టక పూర్వమే ఈ మాటలు ఎవరి గురించి రాయబడింది?
బికాస్ ఆఫ్ ద జ్యూస్. యోధా జనాంగం కొరకే రాయబడి ఉన్నాయి. ఈ ప్రజలతో చెప్పు. ఆయన రానే వచ్చాడు, అయినా చూడలేకపోతున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆదాముతో ఉన్న దేవుడు ఆదాముతో ఉన్న దేవుడు, హానోకు నోహులతో ఉన్న దేవుడు, అబ్రహాముతో నడిచిన దేవుడు. అబ్రహాంతో నడిచాడు లేదా? నడిచాడండి. కొన్ని వందల సంవత్సరాలు. ఆయన 127 సంవత్సరాలు అనుకుంటే బ్రతికింది అబ్రహాం. కాబట్టి అంతకాలము అబ్రహాంతో నడుస్తూనే ఉన్నాడు, నిత్యము మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం వినే లక్షణము దేవుని పిల్లలకు ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాసిన ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని దాసులు ఆత్మవశులుగా నిలబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ కాలంలో అయితే ఎలాగ రాయబడి ఉంది? వద్దులే, వెళ్ళొద్దు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదట ఆయా సమయాలలో, అవునా? వద్దు 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 వద్దు. మాట్లాడే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అబ్రహాం అంటే అట్ ఎనీ టైం ఏ స్థితిలో ఉన్నాను ఏమనివాడు? బాలుడై మందిరములో పని మనిషిగా పరిచారకుడిగా ఉన్నాడు. ఏలీ యొక్క బట్టలు ఉతికేవాడు, పడక వేసేవాడు, భోజనం పెట్టేవాడు. ఏలీ యొక్క చేతుల మీద కడుక్కోవటానికి భోజనం చేసిన తర్వాత, భోజనానికి ముందును నీళ్లు పరిచారకుడు పని అది. దేవునింట్లో పరిచారకులు చేసే పని అది. అప్పుడు ఇప్పుడు కూడా నీవు యోగ్యుడివైతే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ కాలంలో ఎవరునూ లేరు. నీ భక్తికి నువ్వే గీతలు గీసుకుంటావు. భక్తి పరుడని ఫీల్ అయిపోతూ ఉంటావు, భక్తి పరురాలని ఫీల్ అయిపోతూ ఉంటాను. అంతరంగంలో ఆయన కోరిన స్థాయి మనలో ఉండకపోవచ్చు. ఆయన కోరిన స్థాయి మనలో ఉండదు. అందుకే కొన్నిసార్లు మనం వినే చెవి కలిగి ఉండం, చూసే కనులు కూడా కలిగి ఉండం. దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ కూడా మాట్లాడినప్పుడు ఆయన 8వ అధ్యాయంలో ప్రభు మాట్లాడినాడు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. అయితే యేసునందు విశ్వాసం ఉంచేవాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవానికి వారసుడు కదా, దాని నుంచి విడిపించటానికి. అయితే లేఖనం ఏం సెలవిస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమా 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం ఉన్నది కానీ ఆత్మ సంబంధమైనదే, కానీ పాపం నుండి విడుదల మనుషుడు పొందలేకపోతున్నాడు. అందుకే 24వ వచనం ఏమంటాడండి? అయ్యో నేనంత దౌర్భాగ్యుడను. చాలు, దౌర్భాగ్యుడు. మనకు తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు, కానీ దాని లోకాన్ని పాపాన్ని జయించే శక్తి మనకు లేదు. 15వ వచనం, ఏలనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక. కాబట్టి ఇట్టి స్థితిలో ఉన్న మనలను దేవుడు ఆనాడు, వాళ్ళు అంతే. యోహాను సువార్తలో చూస్తున్న యూదులు కూడా అలాగనే ఉన్నారు. ప్రియ సహోదరి, ఇప్పుడు కూడా మనం అలాగే ఉన్నాం. కానీ ఇక్కడ లేఖనము 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడే రోమీయులకు రాసిన పత్రిక రోమా 8:1వ వచనం. ప్రియులారా, ఇదే అండి ఎంత అద్భుతం అండి. యూదులైన వాళ్ళు పుట్టుకను బట్టి యూదులే కానీ, శరీరాన్ని బట్టి పరిసయులు శాస్త్రులే కానీ వాళ్ళ యొక్క సహజ స్థితిని బట్టి మాత్రం వాళ్ళు అధములుగా ఉన్నారన్నమాట. దేవునికి దూరస్తులుగా ఉన్నారన్నమాట. దేవుని ఎరగని వారుగా ఉన్నారు.
దేవుని మార్గాన్ని లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా వచ్చాడంటే దాని అర్థం వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఆ మానవ జాతిలో వాళ్ళు ఒక భాగమే అనే సత్యాన్ని ఎరుగక వీఆర్ సంథింగ్, వీఆర్ సో గ్రేట్, మేము అదుకులం అనుకుంటున్నారు. ఈ దినాల్లో కూడా అంతే కదా. ఈ సువార్త మాకు కాదు వాళ్ళు అంటూ ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు సువార్తకి వెళ్తే, మాకు కాదయ్యా చెప్పేది. ఎవరు చెప్పమంటారు? వాళ్ళ చెవులు పనిచేయవు, అంతరంగం మూయబడి ఉన్నది, కళ్ళు అంతకంటే అంధులుగా ఉన్నారు వాళ్ళు. ప్రియ సహోదరి, ఈ స్థితిలో ఉన్న మనలను ఆశ్చర్యకరం రీతిగా మనల్ని దర్శించాడు. యేసునందు విశ్వాసముంచుడు ద్వారా కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఈ అనుభవంలోకి వచ్చేసాం మనం. కీర్తనల గ్రంథం అది ఎప్పుడైతే ప్రభువును చూసినామో, నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పిన ప్రభువును చూసినామో, సాగిలి పడకుండా ఉండలేము. మనం పాపినని చెప్పకుండా ఉండలేము. నా దోషములు కప్పుకొనుక నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటుని యెహోవా. ఏది చేశావు? ఇక్కడ ఈ అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారా? యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? నీవు నేను ఆయన సన్నిధికి వచ్చే మనము ఏదో ఒక టైంలో ఈ మాటలు ప్రభుతో చెప్పకుండా ఉంటే నీ పరిస్థితి ఇంకా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోని శరీరం నుండి నన్ను ఎవరు విడిపించిననే దుస్థితిలోనే ఉన్నావు, భ్రష్టస్థితిలో ఉన్నావు. ఎలా ఉందాం? మనం విడుదల పొందామా? స్వతంత్రం అవుదామా? మా అబ్బాయి ఒక ఇంటివాడు, మా అమ్మాయి ఒక ఇంటిది కావాలని, అంటే స్వతంత్రమైన జీవితంలోకి అమ్మా బాబు ప్రక్కన ఉన్నంత కాలం వాళ్ళు స్వతంత్రులు కారు అని భౌతికంగా మనం తలస్తూ ఉంటాం. ఎప్పుడు స్వతంత్రం అవుతారు వాళ్ళు? ఏమో అప్పుడైనా అవుతారో లేదో నాకు తెలియదు. కానీ నేను కూడా ఈ భూమి మీద ఉద్యోగం ఉంటే స్వతంత్రుడు కాదు, ధనధాన్యాలు ఉంటే స్వతంత్రులు కాదు, మనము ఆస్తి అంతస్తు ఉంటే మనం స్వతంత్రులు కాదు. నీవు పాపమునకు అమ్మబడిన వాడు, పాప దాస్యములో ఉన్నావు నీవు నేను. దేని నుంచి విడుదల పొందుట కొరకే కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇందాక వర్తమానం ఏంటంటే పిలుపు అనే దాని మీద చెప్పాడు సహోదరుడు. పిలుపుతున్నాడు ఆయన మనల్ని పిలిచినాడు. తెస్సలోనికి రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, ఆయా చోట్ల ఆయన ఎలా పిలిచినాడు, ఏ ఉద్దేశంతో పిలిచినాడు, ఆ గ్రహింపులోకి మనం రాకపోతే నీవు నేను ఎంత అదమ్ములమో. ఇంకనూ ఆయన ఎరగకుండా ఉంటే అక్కడే అదే అధ్యాయంలో 1-2 వచనాలు ఏముంది? తన అతిక్రమణ పరిహారం పొందినవాడు తన పాపములకు. చాలండి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బ్లెస్సింగ్ ఆన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ వరల్డ్. మొదటిది ప్రధానమైన ఆశీర్వాదము. మేబీ మంచి చదువు అనుకుందాం, ఉద్యోగం అనుకుందాం, ఆస్తి అంతస్తు అనుకుందాం. కొంతవరకు మనుషులుగా భ్రమిస్తాం కదా. ఆఫ్ కోర్స్ అవి కలిగి ఉండటం మంచిదే. అంతకు మించింది ఏదైనా ఉన్నది అని నీకు వినబడింది ఎప్పుడైనా? వీటికంటే దృశ్యమైన వాటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉందని ఎప్పుడైనా విన్నావా? అదేమిటంటే ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం ప్రకారం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా నాట్ బై జాబ్, నాట్ బై ఫ్యామిలీ, నాట్ బై వైఫ్ ఆర్ హస్బెండ్, అలాగుండితే మనం స్వతంత్రులుగా ఒక ఇంటి వారిగా గొప్ప వ్యక్తులుగా మారలేదు. అన్లెస్ వీ హ్యావ్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే
రక్షింపబడిన అనుభవం లేకపోతే ఆయనే చెప్తున్నాడు, ఇది యేసుప్రభువు చెప్తున్నారు. ఇది జక్కరయ్య అని ఒక సహోదరుడు ఇక్కడికి వచ్చారు. ఆయన ఈ ఊరు కాదు, ఆరాధనకు వచ్చాడు ఆయన. పోయిన సంవత్సరం ఎప్పుడు కనిపించారు మందిరంలో మనకి. హైందవ కుటుంబం నుంచి రక్షింపబడ్డాడు. ఏదో పని మీద భీమవరం వచ్చారు. సాధారణంగా మన ఇంట్లో పెళ్ళి అయితే మన ఆరాధన మానేస్తాం. అని అలా కాదు, భీమవరం ఏదైనా పెళ్ళి ఉందంటే పోయడానికి వెళ్దాంలే, ఇక్కడ ఆరాధన చూసుకోవాలి ఫస్ట్. అలాంటి ఏ విధం చేత నేను దేవుని సందులో కనపడాలి. నేను ఒక ప్రియుడు ఆరాధన యొక్క ఎలాగో ఆయన చూడకుండా ఎలా ఉంటా, ఆయన సన్నిధిని అనుభవించకుండా ఎలా ఉంటాం? మనల్ని ప్రేమించిన దేవుడు అమ్మ కాదు, నాన్న కాదు, అట్టి మరి ఎవరునూ అంతగా ప్రేమించలేదే మనల్ని, అంతగా ప్రేమించలేదే మనల్ని. ఎంత ప్రేమించిన ప్రభువు సన్నిధిని అని కొందరు నీ ముందు నడుస్తున్నారు, యోగ్యులు. మనం ఎలా నడుస్తున్నామండి? దోషం కనిపించట్లేదా? తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. ఎస్, కోర్టులు మంచి సర్టిఫికేట్, ఇతను ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది అనుకోండి, అది కూడా దాంట్లో కూడా దోషం ఉంటే ఉండొచ్చు. ఇంచేదంటే ఇప్పుడు వక్రీకరింపబడుతున్నాయి న్యాయస్థానాలన్నీ కూడా వక్రీకరణ చేస్తాయి. ఉన్నది లేదని, లేనిది ఉన్నదని కూడా వాళ్ళు తీర్పు చెప్పే అంత గొప్పవాళ్ళు అయిపోయారు ఈ దినాలు. మనుషుల యొక్క ముఖం చూస్తారు, మనుషుల యొక్క వెనక స్థితిని చూస్తారు, అంటే వాళ్ళకున్న హంగు ఆర్బాటాన్ని. కానీ దేవుడు అలా చూడు. కాబట్టి మొదటి మాట, బలలో పేలకపోవడం, ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేయాలని. యూ వాంట్ టు గివ్ ఫ్రీడమ్, ఏ రియల్ ఫ్రీడమ్. చదువుకున్నవాడు ఉద్యోగం కొరకు తపన పడిపోతూ ఉంటాడు. ఒక మాదిరి ఉద్యోగం వస్తే ఇంకా పైకి వెళ్ళిపోవాలనుకుంటా. ఇందాక ఇప్పుడే నేను అనుకున్న రీతిగా ఏదో చిన్న పని మీద ఫోన్ అలా ఓపెన్ చేశాను, వాట్సాప్లోకి వెళ్ళాను. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బహుశా ఇక్కడికే వస్తున్నారు అనుకుంటా. ఒక పెళ్లి కూడా కాలేదనుకుంటా. ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తారు, అమ్మాయి అబ్బాయి. పూర్తిగా చదవలేదు నేను ఇంకా. అదే వాళ్ళు వస్తున్నారు హైదరాబాద్ నుంచి. బండి ఏదో తీసుకున్నారేమో, వాళ్ళ డాడీకి బండి కూడా చూపించాలని ఆఫీసులో పనిచేసే అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మాయిదో అబ్బాయిదో నాకు పూర్తిగా లేదు. ఆ సూర్యాపేట ఏదో ఉందా అక్కడ తెలంగాణలో, సూర్యాపేట ఉందా? అక్కడికి వచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి గ్యాద్ అడ్డు వచ్చింది, గ్యాద్ గుద్దుకున్నారు, అలా పడిపోయారు. యవనస్తులు ఇద్దరు. అంతలో లారీ వాడు వచ్చేసాడు. మజాక, లారీ అంటే మజాక అనుకుంటున్నాం మనం. లారీలకు మించిపోయిన ఆటోలు ఇప్పుడు అంత భయంకరంగా తోలుతారు ఆటో వాడు కూడా. అమ్మాయి తలకాయ మీద చెక్కేసింది, అబ్బాయిగా కాలు చేయిలు ఇరిగిపోయినాయి, ఎలా ఉన్నాడు. దినాలు అలాంటివి. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఉందా బైబిల్లో? యాకోబు పత్రికలో ఎన్నో కలలు కంటాం మన కొరకు, మన పిల్లల కొరకు. చూడండి, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎన్ని రోజులు మనం బండి మీద ప్రయాణం చేస్తున్నాం, దేవుడు మనం కాపాడలేదా? ఆయనకి నీవు స్థానం ఇచ్చావా? నువ్వు ఆయన ఎరిగిన వ్యక్తిగా ఉన్నావా? బహుశా ఇలా, దిస్ ఇస్ నాట్ ద టైం ఫర్ మీ, ఇది నాకు సమయం కాదు, ఇంకా కొంత సమయం ఉంది, ఇంకా కొంత సమయం ఉంది. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడతావు? ఇప్పుడే కదా నేను యవన కాలంలోకి వచ్చాను, ఇప్పుడే కదా చదువు పూర్తి, ఇప్పుడే కదా చిన్న ఏదో కలిగి ఉన్నాను, ఉద్యోగం కలిగి ఉన్నాను, ఇంకా బోళంతటం అంతే. చాలా వయసు ఉంది, చాలా లైఫ్ ఉంది ముందు. దేర్ ఈజ్ ఏ ప్lenty ఆఫ్ టైం టు దేవుని గురించి సాక్ష్యం చెప్పటానికి. మన ఇందా పాట పాడితే పరలోకానికి, నాకు ఏ పాట పాడినా పరలోకానికి వెళ్ళిన అనుభూతి ఉంటుంది నాకు. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు.
వారిది ఎవరు చేరెదరో వారే ధన్యులు. సంఘాలు ఉంటాయండి, కుల సంఘాలు ఉంటాయి, మత సంఘాలు ఉంటాయి, కార్మికుల సంఘాలు ఉంటాయి, పార్టీలు, కమ్యూనిస్టు పార్టీ సంఘం ఉంది, వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది. ఏ సంఘం అయినా దాంట్లో సంఘ సభ్యులు కావాలంటే కొంత రుసుము చెల్లించాలి, కొంత రుసుము చెల్లించాలి. నెల నెల కూడా కట్టాలి, సంవత్సరానికి ఒకసారి అని కట్టాలి రుసుము. అడ్మిషన్ ఫీజు అంటారు. మీరు డ్వాక్రా గ్రూపుల వాళ్ళు కూడా తీసుకుంటారేమో. ఏదో విన్నాను, గాలి వార్త ఇప్పుడు వినిపోయాను. అక్కడ కూడా కట్టాలి కొంత సొమ్ము ఉంటుంది. మీ సొమ్ము అక్కడ కూడగట్టుకుంటారు వాళ్ళు. కానీ ఈ ఆహ్లాదకరమైన తేజోవంతమైన నా దృష్టికి అది తేజోవంతమైన ఆయన గురించి ఇందాక ఒక మాట, సమీపింపరని వసించి చాలు. ఆయన సన్నిధి ఉన్న ఈ స్థలంలో నీవు నేను చేరటానికి ఏమైనా చెల్లించావా? ఏమైనా క్రయం చెల్లించారు మీరు? ఫీజు సంవత్సరాన్ని కడుతున్నారా? అడ్మిషన్ ఫీజు సుమా ఇక్కడికి వస్తాకి డ్వాక్రా గ్రూపులు వసూలు చేసిన రీతిగా, కొన్ని కార్మిక సంఘాలు వసూలు చేసిన రీతిగా, కుల సంఘాలు వసూలు చేసిన రీతిగా, టాపీ మేసుల యొక్క సంఘం ఉంటుంది. కానీ ఇది క్రీస్తు యొక్క రక్తము చేత, అవునా, క్రీస్తు రక్తముతో సంఘము, క్రీస్తు రక్తము పునాదులు, సంఘం యొక్క పునాదులు క్రీస్తు రక్తంతో కట్టడం అంతా క్రీస్తు రక్తంతో. ఓకే, మనకి అంత విలువ అండి, ఎంత అమూల్యమైన వారు, మనం అమూల్యమైన వారు. ఆయన అమూల్యమైన వాడు, ఆయన దేశించిన మనం అమూల్యమైన. ఆయన బట్టి మనకు విలువ. కట్టుకున్న బట్ట మనిషికి విలువిస్తుంది. రక్షణ వస్త్రం ఉంది మనకి, నీతి వస్త్రం ఉంది, ఇంకేవో చాలా ఉంటాయి. ప్రియుడా, ఇది మనం కలిగి ఉండాలి. అది యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేశాడు. చాలు. యు వాంట్ టు గివ్ ఫ్రీడమ్ టు యూ, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రియ సహోదరుడా సహోదరి, మనకిట్టి కృపను నిరర్థకం చేయకు. వారంలో కూర్చుంచు, నాట్ ఓన్లీ ఆదివారమే కాదు, వారం అంతట్లో గుర్తుంచుకోవాలి. పిల్లలు అడ్డొస్తారా నీకు? నీ పని అడ్డొస్తుందా నీకు? నీకు అడ్డొస్తుంది ఎవరండి? మంగళవారం శుక్రవారం. ఈ రాజు అనే అబ్బాయికి నేను చెప్తూ ఉంటాను, వాళ్ళ అమ్మ వెళ్ళిపోతూ, అయ్యా నా కొడుకుని మీ చేతులకి, ఇదేంటో మరి దైవికమైన రిలేషన్ బట్టి ఇంకొక ఆవిడ అంటుంది ఇక్కడ, అయ్యా ఆయన ఉన్నాడు పైన భూమి మీద, ఏమైనా వాళ్ళకి మేము రుణస్థలమా? నీకు బుద్ధి ఉండాలి. నువ్వు వారం పొడుగుని కూడా ఇవ్వాలి, ఆదివారమే కాదు, వారం పొడుగును కూడా సాధ్యమైతే సుమా. నీకు అసాధ్యమైన ఉంటే దేవునికి తెలుస్తాయి, దేవునికి తెలుసు. ఇక్కడికి రాలేము, దేవుని ఇంట్లో కలిగి ఉండొచ్చు ఆ రిలేషన్. ఆయనతోటి మనం ఒకరితో ఒకరు రాలేనంత బలీయమైన సంఘటన నీకు అడ్డొచ్చేవి. ఆయనకి వారం పొడుగున నీవు ఆయన హత్తుకునే జీవితం ఉందా నీకు? ఆయన పిల్లలుగా జీవిస్తున్నావా? మనం ఆయనకు మహిమను ఆపాదిస్తున్నామా? మనం కూర్చుంట, లేచుట, మాట్లాడుట, నడుచుట అన్నీ ఆయనకు ఎరుక కదా. రండి, 2వ తలము దగ్గరికి వెళ్ళిపోదాం మనం. దేవుని పిల్లలంటే విడుదల పొందిన వాళ్ళే సుమా. విడుదల పొందాలి, విమోచింపబడిన అనుభవం కలిగి ఉండాలి, తీర్మానం కలిగి ఉండాలి. ఐ యామ్ ఫర్ క్రైస్ట్, నేను ప్రభు కొరకు, ప్రభు వాడను, ప్రభు దానను అని
ఇంట్లో వాళ్ళతో ఉన్న సంబంధం కంటే అధికమైన ఫస్ట్ హీ, నెక్స్ట్ యు అని చూపించాలి ఇంట్లో వాళ్ళు. ఫస్ట్ హీ, ఆయన, నెక్స్ట్ అది ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులుగా ప్రాధాన్యత. దేవుని దాసులు మనం. అది దాసులనే మాట విన్నామా? అక్కడ చదవమా? దాసులనే మాట మనం చదువుకున్నాం. దేవునికి దాసులుగా ఉండటం అంటే అంటే అమ్మ అంటున్నారు మీరు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాసులైన వారు సొంత ఇష్టం అనేది ఉండదు. ఆఫీసులో అటెండర్లు జాబ్ చేస్తూ తెలుసు, ఆఫీసర్గా ఉండే వ్యక్తులు తెలుసు. ఆఫీసులో నేను కూడా వర్క్ చేశాను ఏలూరులో. ఆ వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగి, చేతులు కట్టుకుంటూ ఉంటాడు. ఆడికి ఒక సీటు, ఒక ఫ్యాన్ ఉండదు, కుర్చీ కూడా ఉండదు. గుమ్మం దగ్గర ఒక ఒక స్టూల్ ఉంటుంది. ఎప్పుడు స్వరం బెల్ల మోగుతుందా, కిక్ అని బెల్ల నొక్కుతాడు ఒక వ్యక్తి. అయ్యా అయ్యా ఇక్కడే ఉన్నాను నేను. అయ్యా, వీఆర్ సచ్ టైప్. మనం అలాంటి వారు సుమా. వేకువ జామున ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మంచం మీద ఉండి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇది ఎంతమంది కుటుంబం అండి అతనికి? చిన్నదే పెద్ద? ఇక్కడికి ఉన్న వాళ్ళు ఎవ్వరికి లేరు అంత కుటుంబం. వేకువ జామున మంచం మీద ఉండగాని చాలు. అబ్బా, మన పక్కని నా కన్నా నా పొట్టి అమ్మ 4 రోజులు బిడ్డ కనపడిపోయి ఈరోజు కనిపిస్తే అమ్మకి ఎక్కడ లేని పొంగిపోద్ది. తప్ప అది ఏమన్నా? సచ్ ఏ రిలేషన్ వీ హ్యావ్. మనకు అట్లాంటి ఆప్యాయత ఉంది. మరి ఆయనతో అది అనమాట. మనం అలాగున ఆయనతో. దాసుడు అంటే దాని అర్థం అది. 36లో కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన వాళ్ళు మీరు నిజముగా రియల్లీ యూ విల్ హ్యావ్ ద ఫ్రీడమ్. ఏమి దేనికి భయపడం, దేని లక్ష్యం మనం, దేని లక్ష్యం దేవుణ్ణే. సందు అలాంటి గ్రహింపు ఉందా నీకు? అలాంటి అనుభవం ఉందా నీకు? దేవుడు మాట్లాడే దేవుడు అండి. రెండవ మాట, లోకాసు వార్త 9వ అధ్యాయం. లోకాసు వార్త 9వ అధ్యాయం. మనం దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా దాసులుగా ఉండాలి. అలాంటి అనుభవం కావాలంటే మనం ఇప్పటివరకు చూసిన రెఫరెన్సెస్ ప్రకారం మన బ్రతుకు ఉండాలి. మన బ్రతుకు అట్లాంటి ఎక్స్పీరియన్స్లోకి వచ్చేయాలి. మనం ఆ స్థాయిలోకి వచ్చేయాలి. ఆయన కుమారులుగా జీవించాలి. దేవాతి దేవుని యొక్క కుమారుడు దాసులుగా జీవించాలి మనం. 23వ వచనం, 9:23. అదండి రెండవది. దాసులైన వారు ఇలాగ ఉండాలన్నమాటండి. 24వ వచనం ఆగండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24. అదే అంటే దాసులను చూసి, తన పిల్లలను చూసి అంటున్నాడు దేవుడు. ఇక్కడ కూడా అదే మాట ఉంది. వెంబడింపగోరిన తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను 1 నెల, 2 నెలలు, 4 నెలలు ఆరోగ్య సమస్య ఉంటే మనం అల్లాడిపోతాం. గాలిలో ఉన్న దీపం ఎలా అల్లాడిపోతుందో
అలాగా అనారోగ్య సమస్య బట్టి మనం అల్లాడిపోతాం. నెమ్మది ఉండదు, కునుకు ఉండదు. కానీ ప్రభు లేఖను టైం వస్తే అవసరమైతే నేను అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింప గోనేళ్ళ తాను ఉపేక్షించుకోవాలి. నో నో నథింగ్, పర్వాలేదు, ఏమీ కాదు. వెనుక ఉన్న వాటిని మరిచి ఆ బాధ, నిన్నటి మొన్నటి బాధను, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఉందా? యేసుప్రభు అన్నాడన్నమాట. ఎప్పుడు? ఎక్కడ? 12వ అధ్యాయంలో ఉంటుంది. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. మన బాధను నిర్లక్ష్య పెట్టాలి. దైవికమైన కార్యాల్లో సుమా మిగిలిన టైంలో తప్పదు. వీ షుడ్ టేక్ రెస్ట్. మన బాధను, మన వ్యాధిని, మన సమస్యను నీకొక ప్రభు బిడ్డగా, ప్రభు దాసురాలు ఇలాగున అనుదినం అంటే ప్రతిరోజు సిలువనెత్తుకొని ఆయన అలాగా వెంబడించిన వాళ్ళు మన ముందు కోకొలలుగా ఉన్నారు. నిన్న మొన్న జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకుందామా మనం? నిన్న మొన్న జరిగిన ఒక సంఘటన, సిలువెత్తుకున్న వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు. అతను బహుశా పరిచర్య కూడా చేస్తున్నాడేమో. అతను అక్కడ ఆ కాశ్మీరు ప్రాంతానికి దగ్గరగానే ఉన్నాడు. అతను మధ్యప్రదేశ్లో ఉంటాడు, వేరే రాష్ట్రం, మన రాష్ట్రం కాదు అతను. ఆయన పేరు సుశీల్ నథానియేల్. ఒక సహోదరు నాకు డైరెక్ట్గా వాట్సాప్లో కాకపోయినా సహోదరులు పెడతా ఉంటారు. నాకు ఇక్కడ ఉన్నారు చాలామంది, నాకు అలా పెట్టేవాళ్ళు. అంకులు ఇది చూసారా మీరు, జ్ఞాపకం చేస్తారన్నమాట. ఆ వాట్సాప్లో పెట్టిన బహుశా మీరు కూడా చూసి ఉండొచ్చు. సిలువనెత్తుకోవటం అంటే ఆ వ్యక్తిని జ్ఞాపకం. నిన్న మొన్నటి దినాల్లో దీనికి ముందు హతసాక్షి అయిపోయాడు ఒక పరబేను పగడాల. అబ్బా, ఆయన ఎంత కోట్లాది ఆస్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలులో పనిచేసి ప్రీ బిడ్డలు మనకి ఎక్కడ ఉన్నారు. అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అనేకమైన స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప దైవజనుడు ఆయన. దుర్మార్గపు లోకంలో ఉండి తాగుడు తాగటం వల్ల యాక్సిడెంట్ జరిగిందని పోషించారు. అంత దుర్మార్గం. తూలు పడిపోయాడు, చచ్చిపోయాడు. కానీ ఎలా చనిపోయాడు మీ అందరికీ తెలుసు. ఎంత జ్ఞానమో, ఎంత జ్ఞానం. తన డబ్బును దేవుని కొరకు ఖర్చు పెట్టాడు, ప్రజలకు ఖర్చు పెట్టాడు, అనాథలకు ఖర్చు పెట్టాడు. ఆయన గురించి మీరంతా చూశారు. నేను చనిపోయినంత వరకు ఆయన గురించి ఎప్పుడు వినలేదు. చనిపోయిన తర్వాత వారం 10 రోజులు కూడా నేను పట్టించుకోలేదు. తర్వాత ఎవరో ఇట్లాగే సహోదరు నాకు పెడితే ఆ స్టోరీ అంతా చూశానన్నమాట. అంతవరకు నేను పట్టించుకోలేదు, అంతే, శ్రద్ధ లేదు, అంతే. నేను నా ప్రభు తప్ప, నా వ్యాపకాలు తప్ప, నా పని తప్ప. కాశ్మీర్లో పహల్గామ్ అనే ఒక ప్రాంతం ఉంది. అట్లాగా కొన్ని ఫంక్షన్స్లో గ్రీన్ మ్యాట్ వేస్తారు. మనకి వేస్తారా గైరా? చిన్నప్పర తోటలో కూడా సహోదరుడు సామ్యూయల్ కూడా వేశాడు గ్రీన్ మ్యాట్. అది మురికైపోతుంది ఆ మ్యాట్. మన ప్రార్థనకి వెళ్తే పోయిన శనివారం నాడు మనం అప్పుడప్పుడు ఫంక్షన్స్ గ్రీన్ మ్యాట్లు వేస్తూ ఉంటారు, దాని మీద పువ్వులు చల్లుతూ ఉంటారు. అట్లాంటి గ్రీన్ మ్యాట్ పరిసరాలు కొన్ని 100 ఎకరాలవి. చుట్టూ పర్వతాలు ఉంటాయి. పర్వతాలు మంచుతో ఉంటాయి సుమా, మామూలు పర్వతాలు అవి మంచుతో ఉంటాయి. ఆ ప్రక్కనే మంచుతో కప్పబడిన పర్వతాలు ఉంటాయి. ఎంత ఆహ్లాదకరంగా నేను ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుంది అక్కడ చూసి రావాలి, అక్కడ కొద్ది రోజులు గడపాలని. మనం ఆ టైంని 6 రోజులు 15 రోజులని కావాలి. ఈ 15 రోజులు సమాజ్ చేయాలి కదా ఇక్కడ పరిచర్యను, అంతేనా? ప్రభుకి అవమానం అంటే ఆయనకి వెను చూపించిన వాడిని అవుతాను కదా. అలాగ ఆశపడి ఒక ఆయన మంచి భక్తుడు అక్కడికి వెళ్ళాడు. చాలా అసహ్యమైన కార్యం మన జరిగింది. అంటే టెర్రరిస్టులు, ఉగ్రవాదులైన వాళ్ళు, నక్సలైట్లు అయిన వాళ్ళు కూడా చంపుతూ ఉంటారు కొందరిని. అదొక యాజిటేషన్ గుంపు అది. వీళ్ళు జాతి భేదంతో ఇలా పాకిస్తాన్లో టెర్రరిస్టులు తయారవుతారు, భారతదేశంలో వాళ్ళకి ఇష్టాలు
వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తులను గురి పెడతారు. సరే, ఏం అడిగి చంపేశారు మీ అందరికీ తెలుసు. నేను మైక్లో చెప్పను, మళ్ళీ ఇదంతా బయటకు వెళ్తాను. నువ్వు హిందువా కాదా అడిగాడంటే హిందువు అన్నాడు అనుకోండి, అతన్ని కాల్చండి. అలాగ అడుగుతూ వచ్చారు. ఒక్క వ్యక్తే దొరికాడు. నీ పేరు అడిగేవారు. పేరుని బట్టి ఎవరో తెలిసిపోతారు. పేరు శిష్యులు నతానియేలు. ఓకే, మన చనిపోయిన వాళ్ళు ఒకడు అతను. శిష్యులు నతానియేలు. ఓకే, మంచిది. ఎందుకు నేను చంపాలని లేదు నాకు. నువ్వు ఒక మాట చెప్పు. అల్లాయే దేవుడు ఖురాన్లో ఉన్న ఒక మాటను నేను చెప్తాను, నువ్వు చెప్పు చాలు నోటితోటి. అదేముంటుంది? అల్లాయే దేవుడు, నోటితో చెప్పు. మనం ఎవరైనా ఉంటాం, వాళ్ళ 10 మంది ఉన్నారు తుపాకులతో 10 మంది ఉన్నారు. నా దగ్గరికి, నేనే నతానీయులు అనుకోండి, నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. మోకాళ్ళ మీద వెళ్ళరా, అటు మోకం పెట్టరా, తల జుంపు పట్టుకున్నాడు. ఆడివైపు లేను నేను, అటు మోకం. ఆ తుపాకీతో ఎప్పుడు పేలుస్తాడో నాకు తెలియదు అనమాట. తుపాకీ ఎప్పుడు ఇక్కడ పెడతాడు, గురి పెడతాడు. ఇప్పుడు చెప్పు, నేను చెప్పిన మాటలు చెప్పు. నేను బ్రతుకుంటే అలాను దేవుడిగా ఎంచుకుంటాను. ఆలోచించు. 1 నిమిషం 2 నిమిషాలు టైం ఇచ్చాడు. ఏం చెప్పు ఉంటాడు? ఐ కాంట్. ఆ మాట నేను చెప్పు. రాల్చిపారు. చచ్చిపోయాడు. ఈ బికేమ్ హతసాక్షి అయిపోయాడు. యేసు ప్రభుని దేవుడు కాదని చెప్పలేకపోయినాడు. మనలో అంత తీవ్రత ఉందా? ఎవడైనా నన్ను వెంబడింపగోరిని అట్లా తను నో ప్రాబ్లం. బైబిల్లో ఎంతమంది లేరండి? ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన ఇది. ఒకవేళ మనకే అట్లాంటి పరిస్థితి సమస్య, మనం ఒకవేళ ఎండలో ఒకవేళ నెలకొకసారి 2 గంటలు గొప్ప సంఘానికి ఆధిక్యత ఉంది. అప్పుడప్పుడు కృపామణి కూడా వస్తుంది మాతోటి. సామాన్యమైనది కాదు. నిద్రపోతున్నావా కృపామణి? నీతో పాటు ఇంకొక ఆవిడ గాయత్రి ఉంది ఇక్కడ. ఏంటి తలకుంచుకుంటున్నా, పైకి పెట్టు. వీళ్ళంతా వస్తారు సువార్తలు. 2 గంటలు తిరుగుతావు. అదే గొప్ప మనకే, సిలువ ఎత్తుకోవటం అంటే. బహుశా ఎంతమంది ఉన్నారు ఆ కార్యక్రమం? ఒకవేళ ఏదైనా ఉండుంటే నెలలో 1 గంట, గంటన్నర, అదైనా మంచి టిఫిన్లు కూడా ఉంటాయి సువార్తకి వెళ్తే. అదా మన దృష్టి? నో. దేవుని కొరకు అట్లాంటి పనులు. ఉద్యోగంతో పని లేదు, వయసుతో పని లేదు, ఎంతటి వాళ్ళే నేనున్నాను అని పాలు పొందేవాళ్ళు. ప్రియ సహోదరి, కొంచెము దేవుని పట్టి మండు టెండలు దేవుని కొరకు దేవుని మందిరాన్ని రావటం అది గొప్ప విషయమే. నేను దేవుని బట్టి ఏమైనా శ్రమ పట్టకు ఇష్టపడుతున్నామా? అక్కడ కాదండి, ఇక్కడ రా, ఈ పక్క వచ్చాను. నీవు నేను దేవుని బట్టి ఏదైనా శ్రమించటానికి ఇష్టపడుతున్నామా? నొప్పిని మన యొక్క పళ్ళ మధ్య గట్టిగా బిగబట్టి దేవుని మహిమార్థంగా నడవగలుగుతున్నామా? పని చేయగలుగుతున్నామా? అబ్రహాముకు చెందినవాడు. అబ్రహాం సువార్త విన్నాడు. మన సమయం చాలదు. కొన్ని దృష్టాంతాలు చూడాలంటే, ఇలస్ట్రేషన్స్ చూడాలంటే, అబ్రహాం సిలువను ఎత్తుకున్నవాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహామా, బహుశా అనుకున్నాను నేను, వినండి ఇలాగా. వెంటనే దేవుని కార్యం జరిగిపోయింది. ఆ స్వరం మానవ స్వరము కాదు. మానవ స్వరాన్ని వేరు, దైవ స్వరము వేరు. ఆ బిలాము గ్రహించలేకపోయినాడు. దేవుని స్వరం మానవ స్వరానికి భేదం తెలిసిన వ్యక్తులుగా ఉండాలి మనం. జాగ్రత్త సుమా, లేకపోతే ఒకవేళ బిలాములాగా అయిపోతామేమో మనం. బిలాము యొక్క గతి ఏంటో తెలుసా? నీతిమంతుని యొక్క మరణం కాదు అది. స్వరం వినే వ్యక్తులుగా ఉండాలి. దైవ స్వరం వినాలి మనం. అబ్రహాము దేవుని స్వరం విన్నాడు. నెక్స్ట్ రెండవది ఏంటంటే, జరిగింది అబ్రహాం జీవితంలో. ఈసారి చదువు.
ఆగమ్మా, అలా 1 by 1 స్టెప్ బై స్టెప్ చదువు. నువ్వు లేచి దేవుని బిడ్డ అయ్యాడు తను. ఇక దేవుడు చెప్పింది నడుచుకో, సిలువను ఎత్తుకోవాలి. ఇప్పుడు నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి ఆగు. తేలిక కష్టం ఇది, చాలా కష్టం. ఎవరు మాట్లాడేది? ఆ దేవుడు ఎవరో ఇంతవరకు తెలియదే. నీ దేశం విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నీ నా అనే వాళ్ళందరినీ విడిచిపెట్టు, నేను చూపించే ఎలా బతకాలి. నాను ఈ జాతికి మనిషి మనిషి సహవాసం కలిగి ఉండి జీవించడానికి అలవాటు పడిపోయాం మనం. నాన్న వాళ్ళని విడిచిపెట్టుకోలేం మనం. శాంతిని లేకుండా నిద్రపోతుంది పక్కనే ఒక ఆవిడ. నిద్రపాకు, ఆవిడ పేరు శాంతి అని, ఇంకొక ఆవిడ ఆ రూపంలో కనిపిస్తుందా? ఆవిడ ఈవిడ లక్ష్మి అనుకుంటా, ధనలక్ష్మి. నిద్రపోవద్దమ్మా, కొన్ని 2 మాటలు వినండి. చాలా కష్టమైందండి. నీ దేశం విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని అంతటిని విడిచిపెట్టు, నాన్న వాళ్ళందరిని విడిచిపెట్టు. అందరూ కావలసిన వాళ్ళు, అంత ప్రియమైన వాళ్ళు. దేనికి ప్రాధాన్యత ఇస్తాం మనం? జాతికి, మతానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. ప్రియ సహోదరి, అది అబ్రహాము ఎత్తుకున్న సిలువ. అది దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడం అనేది ఉందే, ఎత్తుకున్నాం. అబ్రహాము జీవితం ఇన్ని ఆశీర్వాదాల గురించి చెప్పాడు కదా దేవుడు. విడిచిపెట్టాడు, ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు ఆయన. అయితే తన జీవితంలో ఐగుప్తుకి వెళ్ళిన మళ్ళీ అనుభవం ఉంది. కరువు కాటకాలతో ఉన్నాడు. గెరారు దేశానికి వెళ్ళాడు. అది వేరొక దేశం. ఉండమన్న స్థలంలో ఉండకుండా దేవునికి అవిధేయులైట ద్వారా కష్టాన్ని, కీడుని తెచ్చుకుంటాం మనం. సిలువ మన జీవితాల్లో దేవుడు చేతిలో మన కీడునివ్వడు. మనమే నీ దోషం నీకు కనబడదు. ప్రియ సహోదరి, సిలువ ఎత్తుకోవడం జరిగింది. ఇంకేంటి తెలుసా? ఒకానొక రోజున ఇలాగ వెళుతున్నప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా ఏమన్నాడు? అబ్రహాము, చిత్తము. ఏ రాత్రి 2వ జాము, 3వ జాము, 4వ జాము, అంతవరకు నిద్ర పట్టట్లేదు. అప్పుడే నిద్ర పట్టింది. గాఢ నిద్ర వచ్చింది. ఎంతమంది లేపునా లేవము. అప్పుడు రాత్రి అంతా అప్పుడు దోమలు కొట్టుకోవటం, ఈగలు కొట్టుకోవటం, ఇంకేయో సమస్యల వల్ల నిద్ర పట్టదు. కానీ అబ్రహాము మాత్రం దేవుని స్వరాన్ని వినగానే స్పర్శ, అట్లాంటి రిలేషన్ ఉంది దేవునికి అతనికి. నీకొక్కడైన కుమారుడిని ఏమంది? నీవు ప్రేమించే కుమారుడిని నేను చూపించు దేశానికి వెళ్ళి అక్కడ దహన బలి ఏంటండి? ఎవరైనా ఎప్పుడైనా ఏ దేవుడైనా అడిగాడండి? ఇన్ ద కేస్ ఆఫ్ అబ్రహాం ఓన్లీ, అబ్రహాం విషయంలో తప్ప, ఈజ్ రెడీ టు డూ. దీన్ని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లోను చదువుకున్న వాళ్ళని, చదవర్లంతా చాలామంది ఉన్నారు. ఇమ్మీడియట్ చెప్పిన వెంటనే విధేయత చూపించే వ్యక్తిని ఏమంటాం? ఒబీడియంటా? అంతేనా? ఇంకో మాట చేర్చారు దానికి, ఇంప్లిసిటీ ఒబీడియన్స్ అంటారు. ఇంప్లిసిటీ ఉన్నపాటుగా కంత కట్టాడు, గాడిద గంతలు కట్టాడు, పని మనుషులు తీసుకున్నాడు. ఎక్కడికండి? ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఏ చెప్పా చేయలేదు, అన్నీ మీ ఇష్టమే జరిగించుకుంటారు. ఎవరు? అన్నీ మీ ఇష్టాలే. కుర్రోని తీసుకుని వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, పని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కడు వృద్ధుల వాళ్ళు, 125 సంవత్సరాలేమో, 100 సంవత్సరాలు దాటినాయి. ఈ డిడెంట్ టెల్, జస్ట్ ఎదరికెళ్ళి వస్తాం.
దేవునికి బలులు అర్పించేస్తాం. ఏ బలిస్తాడు? ప్రియుడా, కుమారుడిని దేవుడికి తనకే తెలుసు. ఇది మనం చేయగలమా? ఎంతటి సిలువ ఎత్తుకుని, దేవుని పిల్లలు సిలువను ఎత్తుకుని నడవాల, వెంబడించాలి మనం. అబ్రహాము జీవితంలో అందుకే అబ్రహాము సర్వ మానవాళికి విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఆ అబ్రహాము అటు ముస్లిమ్స్కి తండ్రే, ఇటు ప్రభు నమ్ముకున్న యూదులే కాదు, ప్రభు నమ్ముకున్న విశ్వసించిన మానవ జాతి అంతటికీ, అన్యులుగా ఉన్నవాళ్ళకి కూడా తండ్రి. ఆయన అన్యులుగా ఉన్నవాడు ఆయన సంతతే కదా. భూమి మీద ఆయన సంతతికి వేరుగా ఎవరు లేరు, మనం ఆయన సంతతి. అట్టి ఆధిక్యత, ఆశీర్వాదాలు దేవుడు సిలువనెత్తుకుని వెళ్ళే వ్యక్తులకి దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మన కొడుకుని బలి ఇవ్వాలని ఉద్దేశం కాదు, నువ్వెంతగా ప్రేమిస్తున్నావు, ఇందును బట్టి నీవు దేవుణ్ణి ప్రేమించువాడు అందాం. నువ్వు భయపడు, ఇందును బట్టి 14 వచనంలో ఉందో 12 వచనం, 12 వచనం. ఇందును బట్టి నువ్వు దేవునికి, నువ్వు అసలు నీ నీ ఆత్మీయ స్థాయి ఎంతటిదో అనేది చూడటానికి నీకు అనుమతిస్తాడు. కొన్ని నీ బాధ, నీ వ్యాధి, నీ శోధన, నీ ఆత్మీయ స్థాయి ఎంతటిదో తెలుసుకోవాలి. ప్రియుడా, చాలు, సమయం అయిపోయింది. మోషే జీవితంలో సిలువ ఎత్తుకున్నాడా? ఒక పక్కన సింహాసనం ఉంది, జస్ట్ ఒక మాట, సింహాసనం ఉంది మోషేకు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అయితే దేవుని ప్రజలు శ్రమలు అనిపిస్తున్నారు. రోషం కలిగిన వాడిగా ఒక వ్యక్తిని కూడా చంపేయటం జరిగింది. దేవుని ప్రజలు హింసించే వస్తున్నాడని చంపేయటం జరిగింది, ఇద్దరు పోట్లాడుకుంటుంటే. అది ఆ విషయం రాజుకు కూడా తెలిసిపోయింది, ఫరోకు తెలిసిపోయింది. అపాలజీ అడిగి, క్షమాపణ అడిగి అక్కడ ఉండొచ్చు. ఆ దేశానికి ఫరో అంటే రాజు అని అర్థం. ఫరోగా, రాజుగా స్థిరపరచబడతాడు, ఓర్చుకుంటే, సహించుకుంటే. ఇక్కడ ఏం జరిగిందండి? అక్కడ పహల్గామ్ ఏంటిది, అది మైదానం అది, చుట్టూ గొప్ప పర్వతాలు ఉంటాయి, అంత పచ్చిక బయళ్ళు, అందమైన పరవశించిపోతారు అన్నమాట. అట్లా చూడటానికి వెళ్తారు ప్రజలు. జస్ట్ ఒక మాట చాలు, ఏమి లేదు, పొరపాటున జరిగిందండి అంటే మోషే అంటే ఫరోతో సరిపోయేది. 24వ వచనం చదవండి, 11వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం గొప్ప భాగ్యమని ఎంచుకొని, చాలండి, చాలు. ఇది సిలువ ఎత్తుకోవటం అంటే. కానీ శ్రమ కాదు, గొప్ప దైవజనుడు అయ్యాడు ఆయన. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మెప్పు, ఘనత, మహిమ దేవుని నుంచే పొందాడు, ప్రజల నుంచి కాదు. కాబట్టి నీవు నేను మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తుంటే, సిలువ అనగా శ్రమ, బాధ. మనందరం మీ ముఖాలు చూస్తుంటే ఏదో సమయంలో ఏదో రీతిగా శ్రమను అనుభవించిన ముఖాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు, బాధను. కొందరేమో ఇంకా నిన్ను ఎప్పుడు పున్నమి రోజు చంద్రుడి వల్ల ప్రకాశిస్తున్నారు అనుకోండి, కొందరు ముఖాల్లోనేమో శ్రమ, బాధలు కనిపిస్తున్నాయి నాకు. ఆయన ఓర్చుకున్న, సహిస్తున్నారు. ఇప్పుడు కూడా మీ ముఖాలు కూడా అలాగే ప్రకాశిస్తుంది. మనము కూడా సిలువ దగ్గర, శ్రమ దగ్గర ఆయన వైపే చూద్దాం. వారు ఆయన వైపు చూడగా వారి ముఖములు లజ్జ పోయినట్టు ఇంగ్లీష్లో ఏముంటుంది, ప్రకాశించను. వారి ముఖములు ప్రకాశించను. ఆయన వైపు చూస్తుంటే మన ముఖాలు ప్రకాశిస్తాయి. అబ్రహాం చూస్తాడు, మోషే కూడా. ప్రార్థన చేసుకుందాం. శ్రమయందు దేవుని వైపు చూడాలని వెను చూపించకూడదు. ప్రియుడు ఇర్మియా వాళ్ళ కొరకు 2 మాటలు చూస్తాం. ఒకటి, దేవుని పిల్లలుగా చేయబట్టం, ఆధిక్యత, దేవుని దాసులుగా, కుమార్తెలుగా చేయబట్టం. 2, మన జీవితాల్లో శ్రమ పడటానికి ఇష్టపడాలా, సిలువనెత్తుకోవటానికి ఇష్టపడాలా. సిలువనెత్తుకున్న ప్రియులు, నిన్న మొన్న ఆ కాశ్మీర్ లోయలో సుశీల్ నతానియేల్ అనే బిడ్డ, మొన్న ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి గొప్ప హతసాక్షులుగా సిలువనెత్తుకుని నడిచిన వ్యక్తులుగా ఉంటారు. మనం కూడా అలాగున
ఆ మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తిగా నీవు నేను ఉండాలి. కళ్ళు మూసుకుందాం. వాళ్ళ దగ్గరికి అనగానే కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని మనం స్మరణకు తెచ్చుకుందాం. చెప్పింది స్వల్పమే, చెప్పింది హద్దుబాట్లు మధ్య, కానీ సత్యం మాత్రం గంభీరమైనది. సత్యము గంభీరమైనది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసిన అనుభవం కలిగి ఉన్న వ్యక్తులుగా ఉండాలి మనం. ఇది దేనితో పోల్చడానికి వీల్లేదు. ఇది సత్యం మనల్ని గంభీరమైన అనుభవంలో తీసుకొస్తుంది. ఓకే, క్యారీ ఆన్. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి